మా స్టాండ్. రైట్. మనతోటి విహెచ్పి నేత వెంకటేశ్వరరాజు గారు జాయిన్ అయ్యారు. ఆయనతో మాట్లాడదాం. వెంకటేశ్వరరాజు గారు నమస్తే అండి. నమస్కారం అండి సార్, దైవ దర్శనానికి వెళుతున్న భక్తులు తిరిగి రాని లోకాలకు వెళ్ళిపోవడం తరచూ జరుగుతుంది. ఆంధ్రప్రదేశ్లోనే చూస్తున్నాము. ఆ మాటకు వస్తే ఆంధ్రప్రదేశ్ కాదు, భారతదేశ వ్యాప్తంగా కూడా ఇలాంటివి జరుగుతున్నాయి. హిందువుల మనోభావాలను తీవ్రంగా దెబ్బపరుస్తున్నాయని అంటున్నారు. అదేవిధంగా తిరుమల తిరుపతి దేవస్థానంలో తొక్కిసలాట, ఇప్పుడు తాజాగా సింహాద్రి అప్పన్న స్వామి వద్ద జరిగిన ఈ సంఘటనలు అనేక ప్రశ్నలు లేవనెత్తుతున్నాయి. దీన్ని ఏ కోణంలో చూడాలంటారు? చూడండి, దేవాదాయ ధర్మాదాయం అంత ఆదాయాలే. ఆదాయం అనేటువంటిది మొదలు పెట్టేసి దాంట్లో ఉండేటువంటి వేలాది మంది పనిచేస్తూ లక్షలాది రూపాయలు, కోట్లాది రూపాయలు తీసుకుంటూ ఆ దేవుని మీద నమ్మకం ఉన్నదా, ఆ దేవుని మీద నమ్మకం లేదా, ఆ దేవుడు ఆ యొక్క దేవుడి యొక్క ప్రతిష్ట ఏ విధంగా జరిగింది, ఆ యొక్క స్థల పురాణం ఏంటి, ఆ స్థలంలో ఉండేటువంటి పవిత్రత ఏంటి, ఆ దేవుని యొక్క పవిత్రత ఏంటి, ఆ దేవాలయంలో ఆ వైఖానసం జరుగుతుందా, పాంచరాత్రం జరుగుతుందా, ఏ ఆగమం జరుగుతుంది అనేటువంటిది తెలియకుండా ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా వాటిలో పనిచేయడం, ఈ కుహనా సెక్యులరిజం అనేటువంటి పేరుతో అక్కడ జరుగుతున్నటువంటి అకృత్యాలు, తర్వాత ఆ దేవుడి మీదనే దేవుని సొమ్ము తింటూ దేవుడిని తిట్టుకున్నటువంటి వాళ్ళు, దేవుని యొక్క ఆ యొక్క అది చేస్తూ ఏదైతే దేవుని మీద భక్తి లేనటువంటి వాళ్ళు పనిచేస్తున్నటువంటి కారణాన ఈ విధమైనటువంటి కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. ప్రతిరోజు ఒక విషయం చెప్తానండి. ఇవాళ శృంగేరి పీఠం ఉంది, ఇవాళ శారదా పీఠం ఉంది, ఇవాళ కంచి పీఠం ఉంది. అనేక మఠాలలో, అనేక పీఠాలలో, అనేకమైనటువంటి శక్తి పీఠాలలో కూడా ఇవాళ బ్రహ్మాండంగా భవ్యంగా జరుగుతున్నాయి. ఒక్క రోజు కూడా అవి టీవీలలో కానీ, ప్రింట్ మీడియాలో కానీ, ఎలక్ట్రానిక్ మీడియాలలో రావడం లేదు. అయితే ఏదైతే ఈ ప్రభుత్వం పెట్టినటువంటి యొక్క దేవాదాయ ధర్మాదాయ శాఖలో ఇంకొక విషయం కూడా చెప్తున్నాను. ఎక్కడైతే ఈ దేవాలయాలు ఉన్నాయో ఆ దేవాలయాలకు కమిటీలు వేయడం, కమిటీలు అక్కడ స్థానికంగా ఉండేటువంటి ఎమ్మెల్యేల యొక్క మనుషులను వేయడం, వాళ్ళకు ఈ దేవాలయాల మీద, ఆ దేవుడి మీద భక్తి లేనటువంటి వాళ్ళని కూడా దాంట్లో వేయడం, ఇవన్నీ కూడా జరుగుతూ ఉన్నటువంటి మనం అందరం చూస్తూ ఉన్నాం. దాని యొక్క పర్యవసానాలు జరుగుతూ ఉన్నాయి. అయితే ఇంకొక ముఖ్య విషయం ఏంటంటే, వీటిని దేవాదాయ ధర్మాదాయ శాఖలో ఉన్నటువంటి యొక్క దేవాలయాలను 6 విధాలుగా విభజించి ధూపదీప నైవేద్యాలు లేనటువంటి వాటిని వదిలిపెట్టి ఎక్కడైతే ఇన్కమ్ వస్తుందో, ఎక్కడైతే ఆ యొక్క ఆదాయాలు వస్తున్నాయో అక్కడ ఆ యొక్క దేవాలయాలను తీసుకోవడం అనేటువంటిది జరుగుతున్నది. ఇవాళ నిజంగా పరమ పవిత్రమైనటువంటి చంద్రోత్సవం జరుగుతున్నటువంటి ఆ యొక్క ఆ దేవాలయంలో ఇవాళ 7 చనిపోయారండి. ఎంత దారుణమైనటువంటి విషయం ఒకటి. రెండోది, అక్కడ ఇప్పుడు ప్రస్తుతము ఈవో గారు ఏది వేరే ఇన్ఛార్జ్ ఈవో ఉన్నారు అని చెప్తున్నారు. అసలు యాక్చువల్ గా ఒక 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 పవిత్రోత్సవాలు జరుగుతున్నప్పుడు, బ్రహ్మోత్సవాలు జరుగుతున్నప్పుడు అసలు ఏం జరుగుతున్నాయి, వచ్చేటువంటి భక్తులను ఏ విధంగా చూసుకోవాలి, అసలు వీళ్ళందరూ ఎవరు నన్ను అడిగితే వీళ్ళు భక్తులకు చేయాల్సినటువంటి ఏదైతే సౌకర్యాలు ఉన్నాయో చేయాల్సినటువంటి సేవకులు. వీళ్ళంతా సేవకులు. అటువంటి వాళ్ళు ఇచ్చేటువంటి ఆదాయం, వాళ్ళు ఇచ్చేటువంటి సౌకర్యాలు, వాళ్ళు ఇచ్చేటువంటి ఏదైతే భగవంతుడు ఇచ్చేటువంటి ఇవాళ నిజంగా కూడా ఆస్తులు మొత్తం ఏదైతే ఆ యొక్క దేవాలయాలకు ఇచ్చినటువంటి ఆస్తులు మొత్తం ఆ డైటీ పేరు మీద ఉంటుంది, ఆ విగ్రహం పేరు మీద ఉంటుంది. అంటే మనం అనుకునేది ఏంటంటే ఆ విగ్రహానికి జీవం ఉన్నది అనేటువంటి అర్థం. ఆయనే మనల్ని చూసుకుంటున్నాడు, ఆయనే మనల్ని పరిపాలిస్తున్నటువంటి అర్థం. ఇంకొక విషయం ఏంటంటే, ఇవాళ మేము మా దేవుని దగ్గరికి వెళ్తున్నాం, మా దేవుని వాళ్ళ పవిత్రంగా మేము చూసుకుంటున్నాం, మా దేవుని దర్శనం చేసుకుని మా ఐహికమైనటువంటి ఏదైతే బాధ ఉన్నాయో పోవాలి స్వామి అని చెప్పేసి చెప్పుకుంటున్నటువంటి యొక్క భక్తుల యొక్క మనోభావాలను దెబ్బతీయడం జరుగుతున్నది ప్రతి దేవాలయాలలో. అయినా ఇంకొక విషయం కూడా, ఇవాళ పరిస్థితి ఏంటంటే, మొన్న తిరుపతిలో జరిగింది, ఇవాళ ఇప్పుడు సింహాచలంలో జరిగింది, ఇంతకుముందు అంతర్వేదిలో రథాలు తగలబడ్డాయి, తర్వాత దేవాలయంలో వెంకటేశ్వరరాజు గారు, అయితే ఇప్పుడు జరుగుతున్న ఏవైతే ఉన్నాయో ఈ అనుకోని సంఘటనలు కావచ్చు, తొక్కిసలాట్లు కావచ్చు, ఇలాంటివి పునరావృతం కాకుండా ఉండడానికి రాష్ట్ర ప్రభుత్వం ఎటువంటి చర్యలు తీసుకోవాలని మీరు అనుకుంటున్నారు? వారు ఇప్పుడు చెప్పినటువంటి నిజంగా కూడా వారు ఒక విషయం నేను చెప్తున్నాను. అసలు వాళ్ళు జీతాలు తీసుకొని ఏం చేస్తున్నారు అనేటువంటి చూడవలసినటువంటి అవసరం ఉంది, పర్యవేక్షణ అవసరం. తర్వాత ఎందుకంటే ఈ డిపార్ట్మెంట్ మాకెందుకు? ఇవాళ మసీదులకు డిపార్ట్మెంట్ ఉన్నాయా? ఇవాళ చర్చిలకు డిపార్ట్మెంట్లు ఉన్నాయా? హిందూ దేవాలయాలకు ఏంటి మా దౌర్భాగ్యమా? హిందువులు ఏం పాపం చేసుకొని ఉన్నారు? వాళ్ళకి యొక్క డిపార్ట్మెంట్ ఏంది? వాళ్ళు మా మీద
పెత్తనం చేసేయడం ఏంటి, మా భక్తుల మీద పెత్తనం చేయడం ఏంటి, మా దేవాలయం ఆ యొక్క దేవుడి మీద పెత్తనం చేయడం ఏంటండి? మాకు అవసరం లేదు, మా డిపార్ట్మెంటే అవసరం లేదు. డిపార్ట్మెంట్ అబాలిష్ చేయండి. అబాలిష్ చేసి బ్రహ్మాండమైనటువంటి నిస్వార్థంగా చేస్తున్నటువంటి, నిస్వార్థంగా ఉన్నటువంటి, భక్తితో కూడుకుంటున్నటువంటి అనేకమైనటువంటి భక్తులు ఉన్నారు. వాళ్ళు ఏ ఏరియాలో ఉండేటువంటి దేవాలయాన్ని వాళ్ళు చూసుకుంటారు. వీళ్ళు ఎవరండి ఫస్ట్? ఇంకొకటి అక్కడ వచ్చేటువంటి ఆ యొక్క ఆలయం, దేవాలయం యొక్క ఆర్చన ఏదైతే ఉందో ఆ గుంటిలలో వచ్చేటువంటి పైసలన్నీ సరి అయినటువంటి క్రమంలో చేస్తున్నారా? అది కూడా లేదే. ఆ? అంటే ఇప్పుడు ఎవరి ఎవరి రిలీజియన్ వాళ్లకు వస్తున్నాయి ఆ పైసలు, వాళ్ళ రిలీజియన్ యొక్క మతం యొక్క అభివృద్ధికి వాళ్ళు పాటుపడుతున్నారు, వాళ్ళకు ఉపయోగించుకుంటున్నారు. మన దరిద్రం ఏంటంటే, హిందువుల దరిద్రం ఏంటంటే, ఓ డిపార్ట్మెంట్ పెట్టి తగలబెట్టి ఆ డిపార్ట్మెంట్ ను మన నెత్తిల మీద పెట్టి, భక్తుల నెత్తి మీద పెట్టి ఇవన్నీ చేస్తూ వాళ్ళు సరిగా పట్టించుకోకుండా, అంటే దేవాలయాల యొక్క మరమ్మతులు సరిగ్గా జరగటం లేదు కాబట్టే ఇలాంటి చర్యలు జరుగుతున్నాయి. మరమ్మతులు సరిగ్గా జరగాలి